హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి మోదీ, అమిత్ షాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ పార్టీలో చేరుతానని చెప్పేసి అని బతిమాలుకుంటున్నాడు, అడుక్కుంటున్నాడు అని ప్రజల యొక్క ఉద్దేశంలో అయితే ఇది నడుస్తుంది ప్రస్తుతానికి. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇక్కడ వైరల్ అవుతున్న న్యూస్ ఏమిటంటే మీలా అంటే మీరు అనుకున్నట్టు కాకుండా నేను మీతో జాయిన్ అయిపోతాను, దయచేసి నన్ను జైల్లో పెట్టకండి, ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్నాను అనే పద్ధతిలో మాట్లాడుతున్నట్టుగా వైరల్ అవుతున్నాయి. ఇవి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మనకు తెలిసిన సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేద్దాం అనుకున్నాడు. విలీనం చేయడానికి అసలు ఏముంది, ఇక్కడ ఏం లేదు కదా. అందువల్ల ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఎంపీలు ఇద్దరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసారు. అండ్ ఒక యనమండుగురు ఎంతోమంది ఉన్నారు అక్కడ ఎంపీలు. యనమండుగురు ఉన్నారనే నేను పార్టీలో చేరిపోతానంటే ఎలాగా? ఎందుకంటే ఇప్పుడు మోదీ తగినంత సంఖ్యాబలంతో వాళ్ళు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి జనంలో పేరున్న నాయకుడు కాదు, జనం వ్యతిరేకత చూపించిన నాయకుడు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరికైతే రెప్యుటేషన్ ఉంది, ఎవరికైతే చరిష్మా ఉంది, ఎవరు అంటే అయితే జనం నడుస్తారు వాళ్ళని చూస్తారు సహజంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కాలు పట్టుకున్నా పవన్ కళ్యాణ్ నేను ఇక్కడ ఉన్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ని ప్రిఫర్ చేస్తారు. అందుకే పవన్ కళ్యాణ్ని తుఫాన్ అని వర్ణించాడు మోదీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తప్పు మీద తప్పు చేస్తున్నాడు. ఏమి తప్పు చేస్తున్నాడంటే మౌనం 1000 ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. అటువంటి మౌనం అంటే మౌనం మాట్లాడుతుంది. అలా కాకుండా ఒక్కసారి ఫ్రస్ట్రేషన్, కొంతకాలం 10 రోజులు 15 రోజులు బాగానే ఉన్నాడు. ఇంకా అక్కడి నుంచి అసలు నిజంగా పరిపాలనలో ఉన్నప్పుడు ఇంత శ్రద్ధ తీసుకుంటే బాగున్నాం. ఎక్కడ శవం దొరికితే ప్రెస్ మీటు, ఎక్కడో ఒకటి చచ్చిపోయాడు, వెళ్ళిపోయి అయ్యా చూసారా మీకు ఇస్తా అన్నది ఇచ్చారా, మీరు మీకు వస్తా అన్నది వచ్చిందా, ఏం కొన్నారండి బాబు? కొంతకాలం చూడాలి కదా. చూడకుండా జనాలు రెచ్చగొట్టడం, జనాలకి ప్యాకేజీలు ఇచ్చి మాట్లాడడం, జనాల చేత ఏమో అపభ్రంశపు మాటలు, అబద్ధాలు. అంటే నువ్వు అబద్ధాలు మాట్లాడి నీ వెనక ఉన్నదంతా అబద్ధాల గోడ అయినప్పుడు, అబద్ధాల గోడ అంటే పునాదులు లేని గోడ అయినప్పుడు, ఎప్పుడో ఒకసారి నీ వెనక నువ్వు నిర్మించుకున్నటువంటి అబద్ధాల పునాదులు లేని గోడ కొప్పుకూడిపోతుంది. అది నువ్వే ఫౌండేషన్ ఉంటే బేస్మెంట్, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ రియల్ థింగ్ యూ కెన్ అచీవ్. అది నిజమైంది కాదు, దట్ ఈజ్ కుక్కుడు నువ్వన్నీ కుక్కుడు స్టోరీస్ మాట్లాడుతుంటే జనంలో నువ్వు ఎలా నెగ్గుతావు? ఇంతకంటే పూర్తిగా అపభ్రంశం అయిపోయి జనం ఏదో అసహించుకునే పరిస్థితి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గమనించాలి. అంటే జైల్లో పెట్టకుండా బయటపడడానికి ఈయన ఎంచుకున్న ఇది ఒక మార్గమా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి జైల్లో పెట్టకుండా ఉండడానికి నిజానికి ప్రధానమంత్రి ఎవరమ్మా? అమిత్ షా ఎవరమ్మా? లా అండ్ ఆర్డర్స్. అందరూ అంటారు కదా చట్టం తన పని చేసుకుపోతుందని, కానీ చట్టం చేస్తుంది. వీళ్ళు ఒకవేళ ఇట్లాంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని, ఆర్థిక నేరస్తుల్ని జైల్లో పెట్టకంటే విడిచిపెట్టినట్టయితే ఇక దేశాన్ని ఎవరో కొనేస్తారు కదమ్మా, దేశాన్ని ఎవరో తాకట్టు పెట్టేసుకుంటారు కదా. ఈ మనీ లాండరింగ్ కేసు తక్కువ కేసు కాదు, అది పూర్తిగా నిరూపణ అయిపోయింది. 43,000 కోట్ల స్కామ్కి అది అంటే ఇలాంటి మనీ లాండరింగ్ కేసు అని నిరూపణ అయిపోయింది. ఏదో రోజున ఆయన మేనేజ్ చేసుకుంటాడు, కానీ మేనేజ్ చేసుకోకపోతే ఎప్పుడో జైల్లో కూర్చొని చెప్పకూడదు తినవలసిందే. అది కూడా ఇక్కడ జైలు కాదు, తిహార్ జైలు. ఎందుకంటే ఒక మనీ లాండరింగ్ కేసులో కవితను తీసుకెళ్ళి ఆ తిహార్లోనే పెట్టారు కదా. అందువల్ల ఇది ఆయన చెప్పేవారు లేరు, ఆయన ఆలోచన సరిగా లేదు. ఎందుకో అనవసరపు మాటలు. అక్కడ వరద బాధితులకి వాళ్ళు ఎలా సహాయం చేశారో ప్రజలు చూశారు. ఈయన వెళ్ళిపోయి కనీసం వాటర్ ప్యాకెట్లు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇవ్వకుండా వాళ్ళేమో
ఎత్తి పొడుపు మాట్లాడితే జనం ఊరుకుంటారా? చేదరించుకోరు, చిచి అంటారు, తరిమి కొట్టరు. అదే చేస్తున్నారు ఇప్పుడు. ఒక మంచి ఒక నిజమైతే నిజం మాట్లాడు. నిజం కాకుండా ఉంటే నువ్వు అనవసరంగా నలుగురిలో చేతికారాలు మాత్రమే మిగులుతాయన్నమాట. నువ్వు వెళ్ళిపోయి మీతో కలిసిపోతాను, నన్ను జైల్లో పెట్టొద్దు అంటే వినడానికి వాళ్ళు ఏమైనా అమాయకులా? నీ మాటలు వినడానికి వాళ్ళు అమాయకులే. కనుక ముందు కాంగ్రెస్ పార్టీ అన్నావు, సోనియా గాంధీ అన్నావు, తర్వాత ఇప్పుడు మోదీ అన్నావు, అమిత్ షా అన్నావు. ఇదంతా ఎలా ఉంటుందంటే జగన్ తెలిసింది ఏంటంటే మైండ్ గేమ్ తెలుసు. ఏ మాట మాట్లాడితే ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుందో, ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు గనక ప్రజల్ని ఒక మైండ్ ఒక చేంజ్, ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించడం కోసం పెట్టినటువంటి ఇదేదో ఒక తప్పుడు ప్రచారం. అసలు జగన్ అంటే ఏంటి అనేది ప్రపంచానికి తెలిసి కూడా ఈయన వెళ్ళి అలా అడిగితే ఒప్పుకుంటారు అని అసలు ఆలోచన ఎలా వచ్చింది అంటారు? దానికి ఏంటి ఆ ధైర్యం అసలు వెనకాల? లేదు, మైండ్ గేమ్ అని చెప్తున్నాను కదమ్మా. నువ్వు తను పెద్ద క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తికి ఏదో మైండ్ గేమ్, డైవర్సిఫైడ్ పాలిటిక్స్ అంటారు కదా. ఏదో రోజున ఏదో విధంగా విలువైన సమయాన్ని తినేయాలి, విచ్ఛిన్నం చేయాలన్నమాట, అంతే. ఇంకొక ఇది ఇక్కడతో ఆగదు, ఇంకొక ఇష్యూ వస్తుంది. ఇంకొక ఇష్యూ వస్తుంది. 5 సంవత్సరాలు కూడా ఎలాగే ఉంటుంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం సరైన పద్ధతుల్లో తిప్పు కొట్టకపోతే వంగలపూడి అనిత కబుర్లు తప్ప యాక్షన్ తీసుకోకపోతే ఎలాగే ఉంటుందమ్మా. సో కేవలం ఒక మైండ్ గేమ్ ఆడడం కోసమని జగన్ తీసుకుంటున్న స్టెప్స్ అంటారా ఇవి? ఇదమ్మా ఒక మైండ్ గేమ్ మైండ్ గేమ్ జగన్ తీసుకునే స్టెప్స్ ఇవి అంటారు. టైం టేకెన్ అంతే. ఏదో జరిగిపోతుందేమో అనేటువంటి ఒక భ్రమ కల్పిస్తాడు, ఏమీ జరగదు. కానీ తీరా చివరికి తనకే ఎఫెక్ట్ అవుతుంది, అది తెలుసుకోలేకపోతున్నాడు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.